హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. స్టాక్స్ అనేవి కొన్ని సంవత్సరాల పాటుగా కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉండి ఒకేసారిగా తన యొక్క ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ కి గురైనప్పుడు అసలు ఇది చార్ట్స్ కి మాత్రమే పరిమితమైన ఒక బ్రేక్అవుటా ఆర్ లేకపోతే దీని వెనకాతల ఉండే బలమైన ఫండమెంటల్సే దీనికి కారణమా అని మనందరికీ కూడా డౌట్స్ వస్తూనే ఉంటాయి. అయితే మేము ఈ వీడియో ద్వారా ఇటీవలే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ కి గురైన 3 కంపెనీ ఏవైతే కొంచెం బలమైన ఫండమెంటల్స్ తో ఉన్నవి అసలు ఏంటి అనేవి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే మనం చూడబోయే ఈ 3 కంపెనీస్ కూడా వివిధ రకాల ఇండస్ట్రీస్ కి సంబంధించింది. అంటే ఒకటితో ఒకటి సంబంధం లేని ఇండస్ట్రీస్. కొన్ని సంవత్సరాల పాటుగా ఇది అలా కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్న తర్వాత ఒక మంచి బ్రేక్అవుట్ ని చూసింది కాబట్టి ఎటువంటి వ్యాపారాల్లో ఉంది, వీళ్ళ యొక్క ఈ సంవత్సరం Q2 యొక్క ఫలితాలు ఏంటి, అండ్ వీళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏంటి, అండ్ భవిష్యత్తులో ప్రణాళికలు ఏంటి, ఇటువంటి పూర్తిగా ఆల్ డైమెన్షనల్ గా మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సో ఇంకెంత కాల్సి వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆ బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాము కాబట్టి. నేను సిఏ హిరణ్మయి అండ్ మనం చూడబోయే టాపిక్ ఈ రోజు 3 స్టాక్స్ ఏవైతే బ్రేక్అవుట్స్ కి గురైందో. మొట్టమొదటి స్టాక్ టైటన్ కంపెనీ. అయితే టైటన్ కంపెనీ కొన్ని సంవత్సరాల పాటుగా కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉండి 3800 లెవెల్ దగ్గర చాలాసార్లు రిజెక్షన్ కి గురైన తర్వాత ఇటీవలే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ ని ఇచ్చింది. అయితే ఈ పర్టికులర్ వాల్యూ ఎప్పుడైతే 3660కి తగ్గిపోతుందో అప్పుడు ఈ పర్టికులర్ వాల్యూ అనేది ఈ బ్రేక్అవుట్ అనేది ఇన్వాలిడేట్ అయిపోతుంది అనమాట. అయితే ఈ కంపెనీ ఎటువంటి బిజినెస్ లో ఎటువంటి వ్యాపారాలు చేస్తుంది? వీళ్ళు ఒక లైఫ్ స్టైల్ కంపెనీ. లైఫ్ స్టైల్ అంటే వివిధ రకాల ప్రోడక్ట్స్ అనమాట. మనం డైలీగా ఏమైతే వాడుతూ ఉంటామో. సో మొట్టమొదటిది జ్యువెలరీ బిజినెస్ లో ఉన్నారు. అలానే వాచెస్ అండ్ వేరబుల్స్, ఐవేర్, అండ్ ఇటీవలే వచ్చే కొన్ని ఎమర్జింగ్ బిజినెసెస్ విషయానికి కానీ వస్తే పర్ఫ్యూమ్స్ అండ్ ఫ్రేగ్రెన్సెస్, ఆడవాళ్ళకి సంబంధించిన బ్యాగ్స్ తయారీ, అండ్ అలానే దుస్తుల్ని కూడా తయారు చేస్తున్నారు. ఈ సంవత్సరం Q2 రిజల్ట్స్ కానీ తీసుకుని సెగ్మెంట్ వైజ్ గా అనలైజ్ చేయాలి అని అంటే మొట్టమొదటిది వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ గత సంవత్సరంతో పోలిస్తే తనిష్క్, మియా అండ్ జోయా ఈ 3 కలిపిన పర్ఫార్మెన్స్ 18% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకు? హై ప్రైజెస్ అంటే మనకి బంగారం యొక్క ధరలు పెరగడంతో పాటు టికెట్ సైజులు కూడా పెరగడంతో ఇక్కడ ఎంత గ్రోత్ ని మనం చూసాము. అండ్ ఈ క్వార్టర్లో మాత్రమే వీళ్ళు దాదాపుగా 25 కొత్త స్టోర్ని కూడా ఓపెన్ చేశారు. క్యారెట్ లైన్ విషయానికి కానీ వస్తే 32.2% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించిన తర్వాత మార్జిన్స్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి 10.1%కి మెరుగుపడింది. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ యొక్క సెకండ్ సెగ్మెంట్ అయిన వాచెస్ సెగ్మెంట్ చూద్దాం. ఇందులో అనలాగ్ వాచెస్ అంటే మామూలుగా మనం పెట్టుకునే ఈ వాచెస్ విషయానికి వస్తే గత సంవత్సరంతో పోలిస్తే 13% పెరిగింది. కానీ స్మార్ట్ వాచెస్ అనేవి గత సంవత్సరంతో పోలిస్తే 22% పడిపోవడం చూసాం. అండ్ మూడవ సెగ్మెంట్ అయిన ఐవేర్. సో ఈ ఐవేర్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే 9% మాత్రమే పెరిగింది. ఎందుకు అని అంటే సెప్టెంబర్లో జిఎస్టీ తరపు నుంచి ఏదో ఒక కట్ వస్తుందని ఎదురు చూపుతోటి కొద్దిగా ఇక్కడ వీక్ అయినట్టుగా తెలుస్తుంది. అండ్ ఎమర్జింగ్ బిజినెసెస్ విషయానికి కానీ వస్తే విమెన్ హ్యాండ్ బ్యాగ్ లోని వీళ్ళు గత సంవత్సరంతో పోలిస్తే 90% ఎదుగుదలని ఈ సెగ్మెంట్ నుంచి చూశారు. అండ్ అలానే ఏవైతే పర్ఫ్యూమ్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఉన్నాయో అది 47% పెరిగింది గత సంవత్సరంతో పోలిస్తే. అలానే టీల్ అనే వీళ్ళకుండే సబ్సిడరీ ఏవైతే ఆటోమేషన్ సేవల్ని, మ్యానుఫ్యాక్చరింగ్ సేవల్ని అందిస్తుందో దాని యొక్క పర్ఫార్మెన్స్ గత సంవత్సరంతో పోలిస్తే 112% ఎక్కువగా గ్రో అయిందని తెలుస్తుంది. ఇది సెగ్మెంట్ వైజ్ గా ఉంటే ఈ కంపెనీ యొక్క ఓవరాల్ గా ఫినాన్షియల్ రివ్యూ ఎలాగుంది? గత సంవత్సరం ఇదే క్వార్టర్తో కానీ పోలిస్తే ఆదాయం అనేది 29% పెరిగినట్టుగా తెలుస్తుంది. అండ్ అందులోని అత్యధికమైన ఆదాయం అనేది జ్యువెలరీ సెగ్మెంట్ నుంచి 21% ఆ సెగ్మెంట్ పెరగడమే కాకుండా ఈ సంవత్సరం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన టోటల్ ఆదాయంలోని 76 నుంచి 78% వీళ్ళదే షేర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ ఎందుకు ఇంతలాగా పెరిగిందనే కారణంగా చూస్తే మొట్టమొదటి గోల్డ్ యొక్క ధరలు పెరిగినాయి. అలా గోల్డ్ యొక్క ధరలు పెరిగిన తర్వాత కూడా కస్టమర్స్ వచ్చి వాళ్ళ పాత బంగారాన్ని అమ్మేసి కొత్త బంగారాన్ని ఎక్స్చేంజ్ మోడల్లో తీసుకెళ్ళడం కూడా మనం చూసాము. అండ్ అలానే డిమాండ్ కూడా మనకి పండుగలంటూ పెళ్లిళ్ళంటూ ఎక్కువ ఉంది కాబట్టి ఇంతలాగా చూపించింది. కాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు గోల్డ్ ధరలు పెరిగినప్పుడు అసలు వాల్యూమ్స్ పైన ప్రభావం అనేది పడుతుంది కదా, అంటే చాలా వరకు డిమాండ్ తగ్గిపోతుంది. సో దీన్ని ఎదుర్కోవడానికి కూడా చాలా అట్రాక్టివ్ అయిన చర్యలు తీసుకున్నారు. సో మొట్టమొదటిది 14 క్యారెట్ ఆప్షన్స్ అనేవి ఎక్కువగా పెంచారు. 1,00,000 కన్నా తక్కువ రేంజ్ లో ఉండే ఆర్నమెంట్స్ యొక్క మోడల్స్ అండ్ డిజైన్స్ ని ఎక్కువగా ప్రవేశపెట్టారు. అండ్ దీంతో పాటుగా తరుగు ఛార్జీలు లేకుండా దానికి కూడా
రూపీ పర్ గ్రామ్ అనే ఒక లాభాన్ని తీసుకొచ్చి దానివల్ల కూడా ఎక్కువగా కస్టమర్స్ని వీళ్ళు ఆకర్షితం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్స్ గత సంవత్సరంతో పోలిస్తే 52% పెరిగినాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా 200+ బేస్ పాయింట్స్ అనేవి పెరిగినాయి. డొమెస్టిక్ గోల్డ్ మీద చాలా ఎక్కువ ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏవైతే రాళ్ల జ్యువెలరీ అండ్ రాళ్ల స్టడ్డెడ్ జ్యువెలరీ అనేది ఉంటుందో అటువంటి ఆభరణాలపైన వాళ్ళ దృష్టిని మళ్లించుకున్నారు. సో ఇలా చేయడంతో పాటుగా మార్జిన్స్ అనేవి దాదాపుగా మన క్యారెట్లే నుంచి చూస్తే 262 బేస్ పాయింట్స్ వరకు అండ్ టీల్ నుంచి కానీ చూసినట్టయితే 987 బేస్ పాయింట్స్ వరకు పెరగడంతో మార్జిన్స్ ఓవరాల్ గా ఇంప్రూవ్ అయినాయి. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 59% గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ క్వార్టర్ లో ఇంప్రూవ్ అయినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు భవిష్యత్తులో ఎటువంటి గ్రోత్ డ్రైవర్స్ పట్ల చూస్తున్నారు. సో ఏదైతే ఇప్పుడు ముగిసిన ఈ సంవత్సరానికి ఫస్ట్ హాఫ్ ఇయర్ ఉందో ఎలాగైతే డిమాండ్ ఉందో ఇంకా రాబోయే కాలానికి సెకండ్ హాఫ్ ఇయర్ లో కూడా పండగలు, పబ్బాలు, పెళ్లిళ్ళు ఇలాంటివి ఉంటాయి కాబట్టి డిమాండ్ అనేది స్థిరంగానే ఉంటుందని ఆశిస్తున్నారు. అండ్ అలానే రాబోయే క్వార్టర్ లోని ఇంకొక 30 నుంచి 40 స్టోర్స్ వరకు తనిష్క్ స్టోర్స్ ని, గోల్డ్ స్టోర్స్ ని వీళ్ళు ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నారు. కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ విషయానికి వచ్చేద్దాం. మొట్టమొదటిది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇన్వెంటరీస్ అనేవి దాదాపుగా 28,184 crores ఉండేది కాస్త 37,657 crores కి పెరిగింది. ఇంతలాగా ఎందుకు పెరిగింది? ఫెస్టివల్స్ కి డిమాండ్ ఎక్కువ అయిపోతుంది అండ్ గోల్డ్ యొక్క ధరలు పెరిగిపోతున్నాయని ముందే ఎక్కువగా ఇన్వెంటరీని కొనుగోలు చేసి లోపల పెట్టుకున్నారు. ఇలా చేయడం వల్ల గోల్డ్ ఆన్ లోన్ యొక్క పోర్ట్ఫోలియో కూడా 7,800 crores నుంచి 16,088 crores కి పెరిగిపోయింది. దీనివల్ల గోల్డ్ ఆన్ లోన్ మీద చెల్లించే ఇంట్రెస్ట్ యొక్క ఖర్చు కూడా ఎక్కువైపోయింది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనేది 85% పెరిగినాయి. ఎందుకంటే వీళ్ళు డిజిటల్ ఫన్నెల్ అండ్ వాళ్ళ యొక్క బ్రాండ్ ని ఇంకా ఎక్కువగా బలపరుచుకోవాలని బ్రాండ్ మార్కెటింగ్ పైన ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్పుల విషయానికి కానీ వచ్చినట్టయితే దీర్ఘకాలికమైన అప్పులు తగ్గినప్పటికీ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అనేవి గత సంవత్సరంతో పోలిస్తే 77% పెరిగింది. అండ్ టోటల్ లైబిలిటీస్ ఉన్న అన్ని అప్పుల్లోనే 17.5% కి కేవలం షార్ట్ టర్మ్ బారోయింగ్స్ మాత్రమే ఉంటుంది. క్యాష్ ఫ్లోస్ విషయానికి కానీ వచ్చినట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే 1,695 crores నుంచి ఇప్పుడు 541 crores కి తగ్గిపోయింది. ఎక్కువగా ఇన్వెంటరీస్ లో వీళ్ళు పైలప్ చేయడంతో మనీ అక్కడికి వెళ్ళి చిక్కుకుపోయింది. అండ్ గోల్డ్ ప్రైసెస్ పెరగడంతో వర్కింగ్ క్యాపిటల్ లో మొత్తం క్యాష్ అనేది ఉండిపోయింది. అండ్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్ రేషియో కానీ చూస్తే 156% దగ్గర ఉంది. సో గోల్డ్ ఆన్ లోన్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ వాళ్ళు దీనికి థర్డ్ క్వార్టర్ లోనే ఉన్న గోల్డ్ యొక్క స్టాక్ అంతా తగ్గుద్ది, నార్మలైజ్ అవుద్ది, అప్పుడు ఇది తగ్గుద్ది, ఇంట్రెస్ట్ అనే ఖర్చు మనకి తగ్గి ఇంకొంచెం ఎక్కువ క్యాష్ అనేది చూడొచ్చు అని వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉంటున్నారు. కాకపోతే కంపెనీ ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏంటి? అతి ముఖ్యమైనది అండ్ ఎక్కువగా ఉండేది గత 6 నెలలుగా చాలా అగ్రెసివ్ గా వీళ్ళు ఇన్వెంటరీని ఎక్కువ స్టాక్ చేసుకోవడంతో పాటు క్యాష్ అక్కడ చిక్కుకుపోయింది. వర్కింగ్ క్యాపిటల్ సమస్యల్లోకి వెళ్ళిపోయి షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఎక్కువగా తీసుకున్నారు. ఈ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో ఆర్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఏదైతే ఉంటుందో అంటే వచ్చే ప్రాఫిట్స్ నుంచి మనం ఎంతవరకు ఇంట్రెస్ట్ ని చెల్లించగలుగుతాం అనే దాన్ని 23 రెట్లు ఉండేది కాస్త 12 రెట్లకి తగ్గిపోయింది. అంటే మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఖర్చు పెరిగిపోయింది కాబట్టి దీని యొక్క పర్యవసనంగానే గత 3 సంవత్సరాలుగా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా మనకి తగ్గుతానే వచ్చింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఎంత మార్కెట్ లీడర్ అయినప్పటికీ కూడా 84 times వాల్యుయేషన్ అనేది దానికి కూడా సరిపడదని చెప్తున్నారు. అండ్ పీజీ రేషియో కూడా దీనికి సపోర్ట్ చేయట్లేదు. సో ఇది కంపెనీ నెంబర్ 1 టైటన్ కంపెనీ. కంపెనీ నెంబర్ 2 పరాగ్ మిల్క్ ఫుడ్స్. పరాగ్ మిల్క్ ఫుడ్స్ యొక్క విషయానికి కానీ వచ్చినట్టయితే 2017 నుంచి ఇది కన్సాలిడేషన్ కి గురవుతూ వచ్చిన ఒక స్టాక్. అయితే ఇటీవలే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ కి రీచ్ అవడం తోటి మల్టీ లెవెల్ ఆర్ మల్టీ ఇయర్ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది అని అంటే ట్రేడింగ్ పరంగా కానీ చూసినట్టయితే ఇది ఒక స్టేజ్ 2 ఆర్ అడ్వాన్స్ స్టేజ్ లోకి వెళ్ళిన కంపెనీగా మనం గుర్తిస్తాం. సో ఇక్కడ ఇంక ఎక్కువగా ముఖ్యంగా ఇన్వెస్టర్స్ అందరూ దృష్టి పెట్టి చూడాల్సింది ఏంటంటే 309 లెవెల్ కన్నా పడిపోతే ఇది ఇన్వాలిడేట్ అయిపోతుందని. అయితే పరాగ్ మిల్క్ ఫుడ్స్ వాళ్ళు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారు? వీళ్ళు ఒక FMCG ప్లస్ న్యూట్రిషన్ బేస్డ్ కంపెనీ. పాల వ్యాపారం అని అనుకోవచ్చు. సో పాల వ్యాపారంలోని పాలతో పాటుగా దాని నుంచి వచ్చే కోర్ ప్రోడక్ట్స్ అయిన ఘీ, చీజ్, పన్నీర్ వీటిలో డీల్ చేయడంతో పాటుగానే ఇప్పుడు కొత్త రకానికి కొత్త జనరేషన్ కి కావాల్సిన న్యూ ఏజ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, లిక్విడ్ మిల్క్ అండ్ పాలతో తయారు చేయబడే ఇతర ఇంగ్రీడియంట్స్ లోని వీళ్ళు డీల్ చేస్తున్నారు. ప్రతి రోజు వీళ్ళు 16.5 లక్షల లీటర్ల పాలని ప్రాసెస్ చేస్తారు. ఘీ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళ యొక్క బ్రాండ్ అయిన గోవర్ధన్ ఘీ 22% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తుంది. చీజ్ విషయానికి వస్తే గో చీజ్ అని మార్కెట్ లో 35% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తుంది. ఏదైతే న్యూ ఏజ్ ప్రోడక్ట్స్ న్యూ ఏజ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నామో అది గత సంవత్సరంతో పోలిస్తే 79% ఇంక్రీజ్ అయ్యి మొత్తం పోర్ట్ఫోలియోలోని 6 to 9% మధ్యలో కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఫినాన్షియల్స్ పరంగా ఆర్థికంగా వీళ్ళ యొక్క రిజల్ట్స్ మనం తెలుసుకుందాం.
గత సంవత్సరంతో పోలిస్తే ఇదే క్వార్టర్ తోటి 16% ఆదాయం అనేది పెరిగింది. ముఖ్యంగా 10% వాల్యూమ్ పెరగడం వల్ల ఇంత గ్రోత్ ని చూసాము. అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? కోర్ ప్రొడక్ట్స్ ఏవైతే మనం చీజ్, ఘీ అండ్ పన్నీర్ ని అమ్ముతున్నామో ఈ 3 ప్రొడక్ట్స్ అమ్మడం నుంచి వీళ్ళకి దాదాపుగా 14% వాల్యూమ్ గ్రోత్ ఉంటే 23% వాల్యూలోని పెరిగినట్టుగా తెలుస్తుంది. అందువల్ల ఓవరాల్ గా గానీ కలిపి చూసినట్టయితే ఈ కోర్ ప్రొడక్ట్స్ మాత్రమే 59% టోటల్ సేల్స్ కి ఇవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అలానే ఎబిడ్డా మార్జిన్స్ కూడా చాలా వరకు పెరిగింది. 16% మిల్క్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క కోర్ ప్రొడక్ట్స్ ఆర్ కేటగిరీస్ ను పెంచే ఆ వాల్యూమ్ ని పెంచుకున్నారు, ప్రీమియం గా ప్రైసింగ్ పెట్టుకున్నారు, ఇంటర్నల్ గా ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఎఫిషియన్సీని పెంచుకున్నారు. వీటన్నిటి మూలంగానే మంచి మార్జిన్స్ అనేవి చూశారు. ఆపరేటింగ్ మార్జిన్స్ విషయానికి వస్తే 59% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. అండ్ అలానే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి 123 బేస్ పాయింట్స్ వరకు పెరిగింది. ఎందుకు ఇంతలా పెరిగింది అని అంటే మొట్టమొదటిది వీళ్ళ యొక్క దీర్ఘకాలికమైన అప్పులు తగ్గించుకోవడంతో ఇంట్రెస్ట్ కాస్ట్ ని చాలా సేవ్ చేసుకున్నారు. అండ్ అలానే ట్యాక్స్ రేట్ గాని వచ్చినట్టయితే ఇంతకు ముందు 18% ఉండేది కాస్త 10%కి తగ్గింది. కాబట్టి ఇక్కడ కూడా సేవింగ్స్ అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలికమైన ప్లాన్స్ ఎలాగున్నాయి? మేనేజ్మెంట్ వాళ్ళు చాలా గట్టిగా వచ్చే 3 నుంచి 5 సంవత్సరాల పాటు 10,000 కోట్ల ఆదాయాన్ని ఇంకా మేము యాడ్ చేసుకుంటాం, మాకు అంత కెపాసిటీని రీచ్ అయ్యే టార్గెట్ పెట్టుకున్నామని చెప్తున్నారు. అండ్ అలానే న్యూ ఏజ్ బిజినెస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉండే 6 to 9% కాంట్రిబ్యూషన్ ని 20% వరకు వచ్చే 3 నుంచి 5 సంవత్సరాల దాకా మేము పెంచుకుంటాం అండ్ దీన్ని మేము అచీవ్ చేయగలం ఈజీగానే అని చెప్పారు. బ్యాలెన్స్ షీట్ పరంగా కానీ చూసినట్టయితే కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ బారోయింగ్స్ వరకు తగ్గినాయి. అంటే ఫారిన్ కమర్షియల్ బారోయింగ్స్ ఏవైతే వచ్చినాయో దాన్ని ఈక్విటీ కన్వర్ట్ చేసి ఈ పెద్ద పనిని వీళ్ళు ముగించడంతో ఆ పర్టికులర్ దీర్ఘకాలికమైన అప్పులు అయితే తగ్గినాయి కానీ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అనేవి చాలా ఎక్కువగానే పెరిగినాయి. అండ్ అలానే బ్యాలెన్స్ షీట్ లో పేయబుల్స్ విషయానికి కానీ వస్తే అవి కూడా ఎక్కువగానే ఉన్నాయి. పేయబుల్ డేస్ విషయానికి కానీ వస్తే 27 డేస్ ఉండేది కాస్త 39 డేస్ కి గత సంవత్సరం నుంచి ఈ ఫస్ట్ హాఫ్ ఇయర్ లోనే పెరగడం చూసాం. ఇన్వెంటరీ కూడా ఇలానే 37 కోట్లు ఉండేది కాస్త 150 crores దాకా వీళ్ళు పెంచుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. క్యాష్ ఫ్లోస్ విషయానికి కానీ వచ్చినట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే క్యాష్ ఫ్లోస్ అనేవి తగ్గి 99 crores దగ్గర స్థిరపడినాయి. అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే అది కూడా 178% ఉండేది కాస్త 146% కి తగ్గింది. అంటే క్యాష్ అంత త్వరగా ప్రాఫిట్స్ నుంచి కన్వర్ట్ చేసుకోలేకపోతున్నారు. కొంచెం డ్రాగింగ్ టైం అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. కంపెనీ పరంగా మనం ఎదురు చూసే ఆర్ ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది అని అంటే ఇక్కడ స్కేల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వీళ్ళు డీల్ చేసిన ప్రోడక్ట్స్ మీద మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎక్కువ స్కేల్ అంటే ఇప్పుడు వాళ్ళు ప్రాసెస్ చేసే 16.5 లక్షల లీటర్లని కాస్త ఒక 40 లక్షల లీటర్ల దాకా పెంచాలి. ఇది అతి పెద్ద సమస్యగా ఉంటుంది ఈ కంపెనీకి. మూడవ కంపెనీ పర్సిస్టెంట్ సిస్టమ్స్. ఐటీ రంగంలో ఆర్ ఈ పర్టికులర్ రంగానికి సంబంధించిన అన్ని స్టాక్స్ కూడా హెవీ కరెక్షన్స్ కి గురవుతున్నప్పుడు ఈ ఒక కంపెనీ మాత్రమే వి గ్రూప్ నుంచి ఒక స్ట్రాంగ్ గా అప్వర్డ్ ట్రెండ్ లోకి వెళ్తుంది. అండ్ అలానే ఎప్పుడైతే లెవెల్ 5780 దగ్గర నుంచి పడిపోతుందో అప్పుడు ఈ పర్టికులర్ ట్రెండ్ అనేది ఇన్వాలిడేట్ అయిపోతుంది, రివర్స్ అయిపోతున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏ రంగంలో ఉన్నారు? సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉండి వీళ్ళు ఎటువంటి సేవల్ని అందిస్తున్నారంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎంటర్ప్రైజ్ మోడర్నైజ్ చేయడంతో పాటుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వివిధ రకాల సేవల్ని వీళ్ళు అందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు 3 వర్టికల్స్ లో ఆపరేట్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ అండ్ హైటెక్, బిఎఫ్ఎస్ఐ కేటగిరీ అండ్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ వాటిలోనే. ఇందులో అత్యధికమైన ఆదాయం వచ్చేది 40% వీళ్ళకి సాఫ్ట్వేర్ అండ్ హైటెక్ సేవల నుంచి, 35% వచ్చేదేమో బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ నుంచి వస్తుంది. అండ్ అలానే జాగ్రఫీ పరంగా వీళ్ళకి వచ్చే ఆదాయాన్ని మనం విభజించి చూడాలి అని అంటే ఎక్కువగా 91% వరకు యూరోప్ అండ్ అమెరికా నుంచి, అది కూడా అత్యధికంగా యుఎస్ నుంచి వస్తుంది. అండ్ మిగిలిన 9% మాత్రమే మన ఇండియా నుంచి వస్తుంది అనమాట. వీళ్ళ యొక్క ఫినాన్షియల్స్ పరంగా ఏంటి పరిస్థితి అని చూసినట్టయితే గత సంవత్సరం ఇదే క్వార్టర్ తో కానీ పోల్చినట్టయితే వీళ్ళకి వచ్చిన ఆదాయం దాదాపుగా 24% వరకు పెరిగింది. ఇంత ఎక్కువగా ఎందుకు పెరిగింది అంటే బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ లోని వీళ్ళకి అతిపెద్ద ఫిన్టెక్ కంపెనీస్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పెద్ద పెద్ద డీల్స్ రావడంతో పాటుగానే ఫార్చ్యూన్ 100 జాబితాలోకి చేరిన ఫిన్టెక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా వీళ్ళకి డీల్స్ అనేవి వచ్చినాయి. అండ్ ఇటీవలే యూరోప్ నుంచి ఏదైతే వీళ్ళకి అత్యధికంగా ఆదాయం వస్తుంది కదా, ఇక్కడ వీళ్ళకి సాఫ్ట్వేర్ అండ్ హైటెక్ ఎమర్జింగ్ ఈ బిజినెస్ లోని క్లయింట్స్ కూడా పెరగడం మనం చూసాం. సో ఇంత ర్యాంపప్ అవడం తోటి ఇంతలాగా ఆదాయం అనేది పెరిగింది. అయితే వీళ్ళ ఖర్చుల విషయానికి కానీ వచ్చినట్టయితే ఖర్చులు 260 బేస్ పాయింట్స్ తగ్గడంతో మార్జిన్స్ ఇంకా మెరుగుపడినాయి. సో మార్జిన్స్ ఒక 80 బేస్ పాయింట్స్ అనేవి వీళ్ళ యొక్క ఫినాన్సింగ్ కాస్ట్ తగ్గించడం తోటి మెరుగుపడింది. ఇంకొక 60 బేస్ పాయింట్స్ అనేవి ఎఫెక్ట్స్ మూవ్మెంట్స్ నుంచి బాగుపడితే అండ్ ఇంకొక 30 బేస్ పాయింట్స్ అనేది ఆఫ్ షోరింగ్ నుంచి బాగుపడినట్టుగా తెలుస్తుంది. కాకపోతే బ్యాడ్ డెట్స్ డిప్రిసియేషన్ అండ్ ఇతర రకాల కాస్ట్ అనేవి కొంచెం ఎక్కువ ఉండడంతో ఓవరాల్ పిక్చర్ విషయానికి కానీ వస్తే వీళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్ 42% పెరిగినప్పటికీ కూడా మార్జిన్స్ 200 బేస్ పాయింట్స్ అనేవి పెరిగిందంటే గత సంవత్సరంతో పోలిస్తే ఒక 10% అనుకోండి. ఇందులో ముఖ్యంగా వీళ్ళకు ఒక ఎక్స్చేంజ్ గెయిన్ అనేది వచ్చింది. అంటే
56.6% వరకు ఇంక్రీజ్ అనేది ఈ ఎక్స్చేంజ్ గెయిన్ లో చూడడం వల్ల ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా చాలా ఎక్కువగా మెరుగుపడినట్టుగా తెలుస్తున్నాయి. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు ఎటువంటి భవిష్యత్ ప్రణాళికల్ని వేసుకున్నారు. మార్జిన్స్ అనేవి ఇప్పుడు ఎలాగైతే మెరుగుపడినాయో అంటే ఈ సంవత్సరం అయిపోయే లోపు ఇంకొక 100 బేస్ పాయింట్స్ పెంచుకోవాలి, వచ్చే సంవత్సరం లోపు ఇంకొక 100 బేస్ పాయింట్స్ ని మార్జిన్స్ ని పెంచాలి అని అనుకుంటున్నారు. అండ్ అలానే రాబోయే కొన్ని సంవత్సరాల్లోని వీళ్ళ యొక్క రెవెన్యూని $2 బిలియన్ వరకు తీసుకెళ్లాలి, మేమంత అచీవ్ చేయగలము అని గట్టిగా నమ్ముతున్నారు. కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ పరంగా కానీ చూసినట్టయితే వీళ్ళ బారోయింగ్స్ ఏవైతే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ రెండింటిని కూడా జీరో చేస్తారు. అండ్ ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. క్యాష్ ఫ్లోస్ అనేవి స్థిరంగానే ఉన్నాయి. సో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, సో ఈ ప్రాఫిట్ రేషియో కూడా చూసినట్టయితే స్టడీగానే మంచిగానే పెరిగి 107% కి చేరుకుంది. అంటే ఇక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా వచ్చిన ప్రాఫిట్స్ ని వీళ్ళు క్యాష్ లోకి ఈజీగానే కన్వర్ట్ చేసుకోగలుగుతున్నారని మనకు అర్థమవుతుంది. సో రిసీవబుల్ మేనేజ్మెంట్స్ కూడా మెరుగుపడింది. సో డే సేల్స్ అవుట్ స్టాండింగ్ 56 డేస్ ఉండేది కాస్త 54 డేస్ కి తగ్గింది. సో క్యాష్ ఇంకొంచెం ఫాస్ట్ గా కలెక్ట్ అవుతున్నట్టుగా. కాకపోతే ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏంటి? మొట్టమొదటిది కాన్సన్ట్రేషన్ రిస్క్. అత్యధికంగా వీళ్ళకి ఆదాయం అనేది 91% ఫారిన్ మార్కెట్స్ నుంచి, అది కూడా యుఎస్ మార్కెట్ నుంచి ఎక్కువగా వస్తుంది. సో ఇక్కడ ఎటువంటి ఆటుపోట్లకి జియో పొలిటికల్ సమస్యలు వస్తే తప్పకుండా ఆ ప్రభావం అనేది వీళ్ళ ఆదాయం మీద వెంటనే పడిపోతుంది. సో అలానే మేనేజ్మెంట్ వాళ్ళు గత 8 సంవత్సరాలు 2017 నుంచి 25 మధ్యలోని వాళ్ళ యొక్క స్టేక్ 35% నుంచి 30.5%కి తగ్గించుకున్నారు. సో ఇన్వెస్టర్స్ దీని మీద దృష్టిని పెట్టాలి. సో అవండి ఏవైతే 3 కంపెనీలు వివిధ రకాల ఇండస్ట్రీ సెగ్మెంట్స్ కి సంబంధించి బ్రేక్అవుట్స్ కి గురైంది ఆల్ టైమ్ హై ఆఫ్టర్ చాలా లాంగ్ పీరియడ్ ఆఫ్ కన్సాలిడేషన్ తర్వాత. సో మీరేమనుకుంటున్నారు ఈ 3 స్టాక్స్ గురించి కమెంట్ సెక్షన్ లో తెలియపరచడం మర్చిపోకండి. అయితే మేము ఈ వీడియో ద్వారా ఎటువంటి రికమెండేషన్స్ మీకు అందించడం లేదు. అండ్ ఆన్ దాట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.